టాక్సిక్ సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏదో ఒక గొడవ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా తొలి టీజర్ విషయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సెకండ్ టీజర్ ఓకే అనిపించినా ఫస్ట్ సింగిల్ తో మరోసారి చర్చ మొదలైంది. హీరోయిన్ కియారాను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చరచ్చ జరుగుతోంది. అసలు టాక్సిక్ విషయంలో వివాదాలకు రీజన్ ఏంటి? ఈ కాంట్రవర్సీ మీద యూనిట్ రియాక్షన్ ఏంటి? టాక్సిక్ సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే వివాదాలు షురూ అయ్యాయి. తొలి టీజర్లో బోల్డ్ కంటెంట్ తో షాక్ ఇచ్చిన మూవీ టీం ఆ తర్వాత కూడా అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తోంది. ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా కంటెంట్ విషయంలో ఓన్లీ ఫర్ అడల్ట్స్ అన్న వార్నింగ్ ఇస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ విషయంలో హీరోయిన్ కియారా మీద ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. పెళ్లి తర్వాత కియారా ఇంత బోల్డ్ గా నటించడం మీద సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో యూనిట్ సభ్యులు కియారాకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. అదే పాటలో నటించిన యష్ కు కూడా పెళ్లైంది. కానీ ఆయనను హ్యాండ్సమ్ అని పొగుడుతూ కియారాను మాత్రమే ట్రోల్ చేయడం ఏంటి అంటూ ఫైర్ అయ్యారు నటుడు బెనెడిక్ట్. KGF 2 తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న యష్ ఏరికోరి టాక్సిక్ సినిమాను సెలెక్ట్ చేసుకున్నారు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ రూపొందిస్తున్న ఈ సినిమా ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటు ఇంగ్లీష్లోనూ భారీగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.